హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మచ్చ యూట్యూబ్ ఛానల్. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్లో మాత్రం అయితే దారుణంగా అంటే దారుణం. ఒక్క రోజు 23 వికెట్లు పడడం జరిగింది. అయితే టీమిండియా కొంచెం లీడ్లో ఉంది. అసలు ఎంత లీడ్ ఉన్నది, అసలు ఎలా జరిగింది, మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సౌత్ ఆఫ్రికా మరియు భారత్ మధ్య 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగానే నేడు రెండో టెస్టు కెప్టెన్ వేదికగా జరిగింది. అయితే మొదటగా టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా టీం మాత్రం అయితే బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. బ్యాటింగ్ ఎంచుకోవడమేమో కానీ సౌత్ ఆఫ్రికా టీం కేవలం 55 పరుగులకే ఆల్అవుట్ అవ్వడం జరిగింది. ఈ మ్యాచ్లో మాత్రం అయితే భారత బౌలర్లు అయితే అద్భుతంగా రాణించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ మాత్రం అయితే ఎక్సలెంట్గా రాణించారు. అతను తోడుగా ముఖేష్ కుమార్, అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రాలు అల్టిమేట్గా రాణించడం జరిగింది. మొత్తం మీదిగా అయితే రెండో టెస్ట్లో అయితే తొలి రోజు అయితే బౌలర్ల అల్చలే కొనసాగించి అనిపించింది. అటు సౌత్ ఆఫ్రికా బౌలర్లు అద్భుతంగా రాణించారు, అదేవిధంగా టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. టీమిండియా విషయానికి వచ్చినట్టే 153 పరుగుల వద్ద ఆల్అవుట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో వచ్చినట్లయితే 50 పరుగులకి ఆల్అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కూడా సెకండ్ ఇన్నింగ్స్ కూడా సౌత్ ఆఫ్రికా స్టార్ట్ చేయడం జరిగింది. 62 పరుగులకి 3 వికెట్లు కోల్పోవడం జరిగింది సౌత్ ఆఫ్రికా టీం. మొత్తం మీదుగా చూసినట్లయితే ఒకే రోజులో 23 వికెట్లు పడడం జరిగింది. 23కు వికెట్ అంటే ఇదే తొలిసారి అనుకుంటా క్రికెట్ చరిత్రలో, టెస్ట్ చరిత్రలో ఇంత దరిద్రమైన ఆట ఎన్నడూ చూడలేదు నేను మాత్రం. అయితే ఒకే రోజు 23 వికెట్లు పడడం ఏంది. ఫేస్ బౌలింగ్ ఆడడానికి అటు బ్యాటర్లు అయితే 30 తిప్పలు పడ్డారని చెప్పుకోవచ్చు. అసలు బాల్ ఎలా వస్తుందో కూడా అంచనా వేయకుండా రీతిలో వస్తుంది. కెప్టెన్ పిచ్ అయితే మరీ దారుణంగా ఉంది. అంతకుముందు జరిగిన తొలి టెస్ట్ మాత్రం సెంచరీ పిచ్ మాత్రం అయితే ఒక మాదిరిగా ఉండేది. అందులో కొంచెం బ్యాటింగ్ అనుకూలంగానే ఉండేది. కానీ కెప్టెన్ పిచ్ మాత్రం అయితే అసలు బాల్ ఎక్కడ వస్తుంది, ఎలా వస్తుంది అనేది బ్యాట్స్మెన్స్ మీద అయితే పిచ్ ఎక్కిపోతుందని చెప్పుకోవచ్చు. ఒకే రోజు అయితే 23 వికెట్లు అంటే 23 వికెట్లు పడ్డాయి. 23 ఇంతమంది ఆడినదల్లా విరాట్ కోహ్లీ మాత్రమే టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. విరాట్ కోహ్లీ 46 పరుగులు చేయడం జరిగింది. ఇతనే టాప్ స్కోరర్. మొత్తం సౌత్ ఆఫ్రికా మరి ఇండియా బ్యాటర్లు కలిపితే విరాట్ కోహ్లీ మాత్రమే టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా టీం మాత్రం అయితే 62 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. క్రీజ్లో వచ్చేసరికి యాడమ్ మార్కర్ 36 పరుగులతో బ్యాటింగ్ చేయగా, అదేవిధంగా డేవిడ్ 7 పరుగులతో బ్యాటింగ్ ఉన్నాయి. భారత్ వచ్చేసరికి ప్రజెంట్ అయితే టీమిండియా 36 పరుగుల లీడ్లో కొనసాగుతుంది. మరి 36 పరుగుల తర్వాత మన సౌత్ ఆఫ్రికా ఈ రోజు రెండో రోజు మరి బ్యాటింగ్ ఎలా చేస్తుంది, ఏ విధంగా చేస్తుందో చూడాలి. మరి భారత బౌలర్లు అయితే అద్భుతంగా రాణిస్తున్నారు. మరి చూడాలి మరి ఎంత మేరకు సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు 36 పరుగులను క్రాస్ చేసి ఎంత మేరకు లీడ్ను భారత్ ఉంచుతారో చూడాలి. ఈ రోజు అయితే తెలిసిపోతుంది. మ్యాచ్ ఫలితం ఈ రోజే అయిపోతున్నట్లయితే అంచనా అయితే వేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ రోజు 23 వికెట్లు పడ్డాయి. ఈ రోజు మాత్రం మ్యాచ్ ఫలితం కూడా వెలువడే అవకాశం అయితే ఉంది. మరి చూడాలి. టీమిండియా అయితే ఫస్ట్ ఇన్నింగ్స్లో 153 పరుగులకి ఆల్అవుట్ అవడం జరిగింది. 153 పరుగుల వద్ద 4 వికెట్లు ఉన్న టీమిండియా 11 బంతుల్లోనే 6 వికెట్లు కోల్పోయింది. ఇది టెస్ట్ చరిత్ర కనీవిరిగిన చెత్త రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఒక్క పరుగు కూడా చేయకుండా 6 వికెట్లు కోల్పోవడం జరిగింది. టీమిండియా బ్యాటర్లు 6 బ్యాటర్లు డక్అవుట్ అవ్వడం జరిగింది. కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే 46 పరుగులు చేయడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ వచ్చేసరికి 39 పరుగులు చేయడం జరిగింది. శుభ్మన్ గిల్ వచ్చేసరికి 36 పరుగులు చేయడం జరిగింది. వీళ్ళు మాత్రమే టాప్ స్కోరర్గా నిలవడం జరిగింది. అటు సౌత్ ఆఫ్రికా బౌలర్లు అద్భుతంగా రాణించారు, ఇటు టీమిండియా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. మరి చూడాలి రెండో రోజు మరి సౌత్ ఆఫ్రికా బ్యాటర్ ఎంత మేరకు రాణిస్తారో చూడాలి. మరి చూద్దాం రెండో రోజు మ్యాచ్ ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ శంభో శంకర. థ్యాంక్ యూ.